సంవత్సరంలో జిల్లా ప్రజలకు అన్ని రకాలుగా మేలు జరగాలని, వారంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనకు ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు అందించాల్సిన 2 పడకల గదుల విషయంలో మోసం జరిగిందని, కొంతమంది రెవెన్యూ యంత్రాంగం డబ్బులు తీసుకుని ఇల్లు ఇచ్చారని, తమకు ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండానే అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ను కోరామన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే అన్నారు. అయితే రేపు తన జన్మదినం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు బొకేలు, శాలువాలు కాకుండా నోటు పుస్తకాలు తీసుకురావాలని, సంక్రాంతి తర్వాత ప్రజల తరపున వాటిని పేద విద్యార్థులకు ఇస్తామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో జిల్లాలో బాసర ఐఐటి మాదిరిగా ఒక విద్యా సంస్థను, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల పెట్టేందుకు తాను కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. మా ప్రభుత్వం ప్రాధాన్యత కూడా విద్య, వైద్యం. అందుకే మా దృష్టి కానీ, మా ప్రభుత్వం దృష్టి కానీ, మా ముఖ్యమంత్రి గారి దృష్టి కానీ విద్య, వైద్యం, దాంతోపాటు ఉపాధి, ఈ 3 అంశాల మీద చాలా పెద్ద ఎత్తున ఆలోచనలు చేస్తూ ఉంది. అందులో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలో ఈ కొత్త సంవత్సరం మొదలైంది కాబట్టి మేమందరం కూడా ఒక సంకల్పం తీసుకుంటున్నాం. బాసర IIIT మాదిరిగా ఇక్కడ ఒక విద్యా కేంద్రం ఏర్పాటు కావాలి. అందుకు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నేను కృషి చేస్తా. ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం కూడా జరిగింది. స్థలం ఎక్కడ ఉంది అనే విషయంలో కలెక్టర్ గారు మిగతా రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మహబూబ్ నగర్ పట్టణ ప్రజల కోసం, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్, అది పాలమూరు యూనివర్సిటీకి అనుసంధానంగా పెట్టాలా, లేకుంటే ఇండిపెండెంట్గా JNTU సహకారంతో పెట్టుకోవాలా, అది ఉన్నత విద్యాశాఖ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అలాగే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇంకొకటి అవసరం ఉంది మహబూబ్ నగర్ పట్టణంలో, ముఖ్యంగా మహిళలకు. అది కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రయత్నం చేయాలి, దాన్ని గ్రౌండింగ్ చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. వైద్యం విషయానికి వస్తే మన ఉన్న జనరల్ హాస్పిటల్ని స్థాయి పెంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దాలి అని చెప్పి మొన్ననే వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో దామోదర్ రాజనరసింహ గారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర నిర్మాణం అవుతున్న ఆసుపత్రిని, అది హైదరాబాద్లో సమీక్ష జరిపి దాన్ని ఆసుపత్రిగానే ఉంచాలనా, లేకుంటే ఇంకేదైనా పనికి ఉపయోగించాలా అనేది ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకుంటారు. ఉపాధి విషయానికి వస్తే హైదరాబాద్లో ఉన్న ప్రముఖ ఐటీ కంపెనీలతోటి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఐటీ టవర్లో స్పేస్ ఉంది కానీ కంపెనీలు రాలేదు ఇంకా. అక్కడ పేరు ప్రఖ్యాతులు పొందిన ఐటీ కంపెనీస్కి స్పేస్ ఇచ్చి అక్కడ మహబూబ్ నగర్ పిల్లలకు ఇక్కడనే ఉపాధి కల్పించే విషయం మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఖచ్చితంగా కొన్ని కంపెనీలు మహబూబ్ నగర్ పిల్లలకు ఉపాధి ఇక్కడనే మహబూబ్ నగర్ పట్టణంలోనే కల్పించే ఏర్పాట్లు కూడా చేసుకుంటా ఉన్నాయి. ఒక వినూత్న కార్యక్రమం, ప్రజల దగ్గరికే పోయి వాళ్ళ అవసరాలు ఏంది అని చెప్పి ప్రభుత్వం తెలుసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎంతో పారదర్శకంగా
దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు మొత్తం కుటుంబాల వివరాలు, వాళ్ళకు కావాల్సిన అవసరాలు ఇవన్నీ కూడా ఫీడ్ చేసి గవర్నమెంట్ దగ్గర డేటా ఉంటుంది. ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా ఆ డేటా బ్యాంకు నుంచి ఎవరు అర్హులు ఉన్నారు, ఎవరు కారు అని చెప్పి దాంట్లో నుంచి తీసుకొని ఎంక్వైరీ చేసి అర్హులకే పథకాలు అందుతాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు ఏమైనా, ప్రభుత్వాలు మారినా ప్రభుత్వం ఇచ్చిన మాట ఎప్పుడు కూడా ఉంటుంది. కాబట్టే కలెక్టర్ గారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఆ ఒరిజినల్ పట్టేదారు లిస్టు, ఎవరికైతే పట్టాలు ఒరిజినల్గా వచ్చినాయో వాళ్ళ లిస్టు తయారు చేసి వాళ్లకు మొదలు డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకు కేటాయించాలన్నది నిర్ణయం జరిగింది. ఆ కేటాయించిన తర్వాత మిగిలిన డబుల్ బెడ్రూమ్లు ఏమైనా మిగిలితే అది అర్హులకు కేటాయించాలి అని చెప్పి కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో డిస్కషన్ చేసినాం.